నమస్కారం. సిటీ కేబుల్ ఛానల్ ప్రేక్షకులకు, శ్రేయోభిలాషులకు, ప్రకటనకర్తలకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పెడుపూడి మండలం గొల్లల మామిడాడ శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మహిళలచే సామూహిక వరలక్ష్మి వ్రతాలు. పూజలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి రూపుల వితరణ చేసిన ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త నల్లివెల్లి పద్మనాభ సత్యనారాయణ రెడ్డి. కాకినాడ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా 79వ భారత స్వాతంత్ర దినోత్సవం వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకావిష్కరణ చేసి గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్. దేశాన్ని అస్థిరపరిచేందుకు యత్నిస్తున్న బాహ్య అంతర్గత శక్తుల ఆట కట్టించి ప్రజాస్వామ్యాన్ని, దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రజలంతా సంసిద్ధం కావాలని పిలుపు. కాకినాడ జిల్లా ఐలేశ్వరం మండలంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై డ్రోన్ల పంపిణీ. వ్యవసాయం యాంత్రీకరణ చేసి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే సత్యప్రభారాజ. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఐలేశ్వరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై డ్రోన్లు ఎమ్మెల్యే సత్యప్రభ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మండల కూటమి నాయకులతో కలిసి లబ్ధిదారులైన ఏలేశ్వరం మండలం పేరవరం గ్రామానికి చెందిన నిమ్మకాయల అప్పన్నబాబు, సూరిబాబు అనే రైతులకు సబ్సిడీ డ్రోన్లు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు మేలు చేయాలనే లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని, అందులో భాగంగానే వ్యవసాయ పంటలకు మందులు పిచికారీ చేసే 10 లక్షల రూపాయలు విలువ చేసే డ్రోన్ కేవలం 2 లక్షల రూపాయలకే అందించడం జరుగుతుందన్నారు. వ్యవసాయం యాంత్రీకరణ చేయాలి, తద్వారా ఉత్తమ ఫలితాలు సాధించాలి అనే లక్ష్యంతో ఒక్కో డ్రోన్ పై 8 లక్షల రూపాయల సబ్సిడీని ప్రభుత్వం రైతులకు ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇట్లా ఉండవండి కార్లో సీటీ ఉందో చూస్తాను.
అది వెరీ గుడ్ సూపర్